రియల్ ఎస్టేట్ రంగంలో 36 సంవత్సరాల అనుభవం కలిగిన ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ వారి భోగి శుభాకాంక్షలు. మీ నల్లమల్లి శ్రీనివాసరావు. ఏలూరు నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు అమరాన్ని అంటున్నాయి. ఏలూరు నియోజకవర్గం టీడీపీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాలు జరుపుతున్నారు. ఎమ్మెల్యే బడేటి చంటి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అట్టహాసంగా జరుగుతాం. మనతో పాటు ఎమ్మెల్యే ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా మీకు భోగి శుభాకాంక్షలు. ఎలా అనిపిస్తుంది సార్? మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు, భోగి ఎలా జరుపుకుంటున్నారు? చాలా ఆనందంగా ఉంది. ఏలూరు ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు, రాష్ట్ర ప్రజలు కూడా ఆనందంగా ఉన్నారు. ముందుగా ఏదైతే ఏలూరు ప్రజానీకానికి అలాగే ఆర్టీవీ ప్రేక్షకులందరికీ కూడా, మీడియా సోదరులందరికీ, ప్రేక్షకులకి అందరికీ కూడా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నా. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలల్లో సామాన్య ప్రజానీకం ఏ విధంగా ఉందనేది మీరు అందరూ కూడా గమనించాలి. ఎందుకనంటే ప్రజలు వేరు, పార్టీలు వేరు. ఎందుకనంటే స్వార్థంతో నాయకులు మనం చేసామనే పనుల కోసం వచ్చేది వేరు, ప్రజానీకానికి జరగవలసింది వేరు. ప్రజానీకానికి కావాల్సిన అభివృద్ధి అనేది ఈ 6 నెలల్లో జరిగిందా లేదనేది మనం గుండె మీద వేసి చెప్తే జరిగింది అని గర్వంగా చెప్పుకోగలుగుతాం. ఇదే విధంగా రాష్ట్రం అభివృద్ధి పథంలో జరిగినప్పుడు వ్యాపారాలు అవ్వచ్చు, ప్రజలు అవ్వచ్చు, ప్రజల జీవిత ప్రమాణాలు మారుతాయి, ప్రతి ఒక్కళ్ళ ఆస్తులు విలువ పెరుగుతాయి. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా మేము ఈ రాష్ట్రానికి రావచ్చు, మేము పెట్టుబడులు పెట్టచ్చు అంటారు. పెట్టుబడులు ఏ విధంగా వస్తున్నాయో, ప్రజానీకం ఎంత ప్రశాంతంగా ఉన్నారో అందరూ కూడా చూస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తప్పనిసరిగా రాష్ట్రం పరుగులు పెడద్దని చెప్పి గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలల్లోనే ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఎట్లా ఉండబోతుంది ముందు? తప్పనిసరిగా 6 నెలల్లో కూడా హామీలు ఇచ్చినాయి అని కూడా ఇంకా ముందే నెరవేర్చాలి. కానీ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఒక్కొక్కటి ప్రజలకి ఏ ఇబ్బంది ఉండనేది ఇబ్బంది లేకుండా చేయవలసిన బాధ్యతని తెలుసుకుంటూ ఏది ముందు ఇవ్వాలి, ఏది ముందు ఇవ్వాలి, అన్ని హామీలు మేము నెరవేర్చాలి. ఒక్కొక్కటిగా వాళ్ళందరూ కూడా అక్కడున్న ఆర్థిక పరిస్థితులను బట్టి ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. ప్రజలకు మేము సంజాయిషి మేము చెప్పుకోగలుగుతాం. మేము ఎందుకంటే వాళ్ళు జరుగుతున్న తీరుని అన్నీ కూడా అర్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే ధరలు తగ్గినప్పుడు వాళ్ళకు ఒక ఇది జరుగుద్ది, పెన్షన్ పెరిగింది. అలాగనే ఒక్కొక్కటిగా ఏదైతే కొత్తగా మళ్ళీ ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్నామో, ఎవరికైతే వాళ్ళ అభివృద్ధి బాటలోకి తీసుకెళ్తాం అనుకుంటున్నా అవన్నీ ఒక్కొక్కటి జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళు కూడా చూస్తున్నారు ఏం జరుగుతుందనేది, వాళ్ళు కూడా చూస్తున్నారు, వాళ్ళు కూడా గ్రహించారు. అందుకనే ఎంత ఆనందమైన దాయకమైన వాతావరణంలో దీపావళి అవ్వచ్చు, దసరా అవ్వచ్చు, వినాయక చవితి అవ్వచ్చు, ఇవాళ సంక్రాంతిని ఎప్పుడు జరుపుకోని రీతిలో అందరూ కూడా రాష్ట్ర ప్రజలు జరుపుకున్నందుకు గర్వంగా చెప్పు. అంటే మీరు గత 5 ఏళ్లలో కూడా చాలా పోరాటాలు చేశారు. ఎప్పుడూ లేని ఏలూరు హిస్టరీ లేనటువంటి విజయాన్ని మీకు ప్రజలు అందించారు. సంక్రాంతి సందర్భంగా ఏలూరు ప్రజలకు ఏం చెప్తారు? నాకు ఎప్పుడు లేని విక్టరీ ఇచ్చారు కాబట్టి ఎప్పుడు ఎమ్మెల్యే చేయని పనులు నేను చేయవలసి వస్తుంది. ఒక్కరోజు కూడా బయటికి వెళ్ళకోకుండా వాళ్ళ కోసం, వాళ్ళు భోగి అవ్వచ్చు, రేపు సంక్రాంతి అవ్వచ్చు, కనుమ అవ్వచ్చు, అందరికీ ప్రజలకు అందుబాటులో ఉంటారు. వాళ్ళందరూ కూడా నా దగ్గరికి రాకూడదని కోరుకుంటాను. ఎందుకంటే పండగను చక్కగా జరుపుకోవాలనే ఉద్దేశంతో నేను మటుకు వాళ్ళకి అందుబాటులోనే ఉంటాను. అందరూ సుఖశాంతులతో ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి. నేను ఏదైతే పార్టీ కార్యకర్తల మధ్య చేసుకున్నా, నేను ఇదివరకు గతంలో బుజ్జిగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉమ్మడి కుటుంబంలో చేసుకున్నా, నేను ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ కల్చర్లో ఉంటే వాళ్ళందరినీ ఒక ఉమ్మడి కుటుంబంగా తయారు చేసి పొద్దున్నే అక్కడందరూ కూడా 16 కుటుంబాలను కలిసి ఒక కుటుంబంగా భోగిమంట వేసి ఏలూరు ప్రజానీకం అంతా కూడా ఒక కుటుంబంగానే ఉండాలి. మనస్పర్ధలు ఏమున్నా సరే అందరూ కూడా సరి చేసుకుని అభివృద్ధి విషయంలో కానీ మనస్పర్ధలు లేకుండా ఎదరికెళ్తానికి కానీ అందరూ కూడా కూర్చుని మాట్లాడుకుని సుఖశాంతులతో ఉండాలని చెప్పి నేను కోరుకోవడం జరుగుతుంది. ఇది మొత్తంగా ఎమ్మెల్యే చెప్తున్నారు. ఏలూరు ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఏలూరు అభివృద్ధికి కట్టుబడాలి. ఒక కుటుంబంలా ఉండి అందరూ కూడా పండుగను సరదాగా జరుపుకోవాలి. ఈ పండుగ అందరి జీవితాల్లో కూడా వెలుగులు నింపాలని చెప్పి ఎమ్మెల్యే బడేటి చంటి కూడా చెప్తున్న పరిస్థితి. విజయ్ చంటితో మన ఆర్టీవీ ఏలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.